ముసలోళ్ళు వచ్చారండి రాత్రి ప్రార్థనకి. ముసలోళ్ళు ఎవరు మరి ఎందుకు ఇంట్లో ఉండిపోతారో అర్థం కాదు. యవనస్తులారా మీరు బలవంతుడు, దేవుని వాక్యం మీరు నిలిచి ఉందని వాక్యం మీ గొడవలు పెట్టారు వాక్యం. అల్లి మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వారంలో ప్రకటనలు ఏముంటాయంటే రేపు ఉపవాస కూడిక మొదటి శుక్రవారం ప్రార్థన ఉంటుంది. తర్వాత ఆదివారం ఆరాధన. మరి ప్రార్థన ఈ వాక్యం అనంతరం కాను ప్రార్థన ఉంటుంది. రాత్రి ఎవరైతే వాగ్దానాలు తీసుకోలేదో అమ్మా వందన వినండి, వందన తెల్లారి తీసుకున్నాంలే ఎటు వెళ్ళిపోతే మనకి ఎవరికన్నా కాస్ట్ ఎక్కువతాడని ధీమాతో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. వారికి ఆ రకమైన ఆశీర్వాదాలు వారికి కంగారేం లేదు. మనం కొలిచిన కొలకు చెప్పిన మనకును పొరపడుతుందని దేవుని వాక్యంలో రాయబడి, మనం తీసుకున్న నిర్ణయమే, మనం తీసుకున్న తీర్మానమే దేవుడు చేసేదాన్ని స్థిరపరుస్తాయి. తెలిసిందా? వాగ్దానాలు ఉన్నాయి. ఇలాంటి వచ్చి అలాంటి వచ్చి అంతే కాదు. ముందు రాత్రి పక్కన తీసారు కాబట్టి మిగతా ఉంటాయి. ఎవరికైతే ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వబడతాయి. సరే, దేవుని వాక్యాన్ని మరి నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి ఉత్సాహంతో దేవుడు మన ముందు దేవుని వాక్యాన్ని నిలుపుతున్నారు కనుక కొద్ది నిమిషాలు వెళ్ళిపోవద్దు. ఈ తర్వాత వాగ్దానాలు తీసుకోవడము, కానుకలు అర్పించుకోవడం, తదుపరి పిల్లలకి ఇంట్లో ఇవ్వాల్సి ఉందేమో కదా, ఇంకా అది కూడా చిన్న కార్యక్రమం ఉంది. కాబట్టి పెట్టుకున్న తర్వాత ప్రేమ మీద ఉంది. ఎవరు మైనవ్వలేదు కదా మీరు వెళ్ళిపోతాం ఎక్కడో ఆలోచించండి. అది మంచి పద్ధతి కాదు. సంఘానికి ప్రేమ ఉంటుంది. మీకు అర్థం కాకపోతే ఆశ్రమంలోకి వెళ్ళి అడగండి, సంఘాన్ని అలమంటుందని. నీకేంటో ఫ్రీడమ్ ఇచ్చాం, అలా కాదు. ఖచ్చితంగా ఎక్కడున్నాడైనా చర్చిలో ఉండాల్సిందే టైంకి. లేకపోతే సీబీఎం కానీ కనుక సంఘం అంటే ఒక బాధ్యతతో కూడినటువంటి ఒక వ్యవస్థ. అర్థమైందా? మనకు నచ్చినట్టు బతుకుతామంటే అది ఒప్పుకోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల 10 నిమిషాలు దేవుని వాక్యం ఉందా? దేవుని వాక్యాన్ని హత్తుకున్న వాడు దేవుడు హత్తుకున్నాడు. దేవుని వాక్యం అనగా దేవుడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. ఈ దినము దేవుడు మనకి ఏర్పాటు చేసిన వర్తమానం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. ప్రవక్తకు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన మాట విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకములకు తెచ్చుకొనుము. చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి పరిశుద్ధుడా, వందనాలు. వాక్యం ద్వారా మేము ఈ నూతన దినాన్ని ఆశీర్వాదకరంగా మేము ముగించుకుంటుండగా కృపణమని సహాయం చేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోమన్నాడు. యేసు నామములో వినుబుద్ధిని దయచేసి గ్రహించు, మనసును అంగీకరించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తోత్రం. పిల్లల వాక్యము 119వ కీర్తనలో ఏం చెప్తానంటే, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. ఎంతవరకు బ్రతికించిందంటే మందులు, మోగులు, వైద్యులు అనేవి తెలివితేటలు కాదు. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. బాధల్లో ఒకటి దుష్టుల వల్ల వస్తుంది బాధ, రెండోది కోతల వల్ల వస్తుంది బాధ, మూడోది పరీక్షించడానికి దేవుడు అనుమతిస్తాడు బాధ. ఏ బాధ అయినా ఒక బాధే. సైతంలో శోధించాలని చూస్తాడు, అదొక బాధే. నీకు అన్నీ తెలిసి ఎరగబడతాం, అది ఒక బాధ వస్తుంది. వద్రానికి గెత్తి పడిపోయిన తర్వాత అది బాధే. ఈ పండు తిరుగుదలలో నిశ్చయముగా నీవు తింటే ఏదో ఎలా బయటకెళ్ళిపోతుంది, అది బాధే. ఆ బాధ ఇప్పుడు వరకు ఉంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పెద్ద పాపాలు ఏం చేయక్కల, చెప్పుల మాట ఏర్పడమే పెద్ద పాపం. అది నువ్వే తెచ్చుకున్నది, నీ వల్ల వచ్చింది బాధ.
పరీక్షించడానికి కూడా నువ్వెంత విశ్వాసమైనా నీ పిల్లల రూపంలోనో, నీ కోడల రూపంలోనో, నీ కూతురు రూపంలోనో, నీ ఏలుడి రూపంలోనో ఎవరాదో ఒకలాగా దుష్టుడు గెలుగుతాడు. అది బాధగా ఉంటుంది అప్పుడు కూడా. సరే, ఏ బాధ అయినప్పటికీ ఆయన బాధలలో నెమ్మది కలుగు చేస్తున్నాడు. ఆ వాక్యాన్ని గుండెల్లో హత్తుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే, నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుతున్నాను యెహోవా, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములను. మరి దేవుడి కార్యాలు క్రీడల నూతనపరచుకోవాలంటే ఆ కార్యాలకు తగినట్లుగా మనం కూడా నూతనపరచాలి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, పాలు పట్టడానికి మనం ఒక పాత్రను నీట్గా తయారు చేసి, అంటే కొత్తగా తయారు చేయు, దాన్నే శుభ్రంగా ఏం చేస్తారంటే కడిగి దాంతో పాలు పడతాం. అది విరిగినా ఎందుకో పనికిరాదు. దేవుడు కూడా మన హృదయాన్ని విరిగి నలిగినటువంటి హృదయంగా మార్చి అందులోకి ఆయన వచ్చి కూర్చున్నది. పాల వంటి వాక్యము అన్నాడు కదా బాబు. పాల వంటిది, జుంట తేనె వంటిది నా జీవము మెలిమి బంగారు కన్నా మిన్నైనది రత్నరాసుల కన్నా. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం ఎలాంటిదంటే, మరి ఇక కాలు పక్కన ఈ సంవత్సరం అయినా నీవు ఆ వాక్యాన్ని హత్తుకో. అప్పుడు నీకు ఏది జరగాలో, నీ చర్చికి, నీ సంస్థకి నేను అప్పచెప్పి నీకు ఎలా పోషించాలో, నిన్ను ఎలా నడిపించాలో, నిన్ను ఆయన పిలుచుకుంటే ఎలా సమాధి చేయబడాలో, లేదా నీకు బాధలు కలిగితే ఆ బాధల్లో నుండి ఏ రకంగా బయటకు తీసుకురావాలో సంఘానికి నేను అప్పచెప్తాను. అందుకనగా సంఘము ఆయన శరీరము 10 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి, అది 10 మంది మీదే పడుతుంది బాధ్యత. అలా మన మగ కలిపితే 10 మంది మీదే బాధ్యత పడుతుంది. నీవు ఎలాంటివైనా సరే, ఎందుకంటే విశేషమైనటువంటి ప్రజలకి ఆహారాన్ని పంచడానికి 12 మందే. 7,000 మందికి ఆహారం పంచడానికి ఎంతమంది నియమించుకున్నాడు? 12 మంది. 5,000 మందికి ఆహారం పెట్టడానికి ఎంతమంది నియమించుకున్నాడు చెప్పండి. 500 మందిని పెట్టలా, 5,000 మందికి ఆహారం పెట్టడానికి. 7,000 మందికి ఆహారం పెట్టడానికి 7,000 మందిని పెట్టలా. ఏమంట అంతే. వారికి బాధ్యత అప్పచెప్తాడు. వారు చనిపోయిన వరకు దాంట్లో నిలబడే ప్రయత్నిస్తారు. ఎందుకంటే వారు ప్రయాసపడతారు. దేవునికి స్తోత్రం. అందుకే నీ కార్యము నూతన పరచాలి. ఏ కార్యాలు నూతన పరచాలో కొన్ని మాటలు చూసి మనం ఈ సంవత్సరం ప్రభుకి అప్పగించుకున్నాం. ఇప్పుడు మనం కొత్త పాటలు రాస్తుంటాం. మన రాసినా అయిపోయినా రాసేంత జ్ఞానం మనకు ఉపయోగించుకోవట్లే. పాట రాయగలం కొత్తగా, పాట కొత్తగా పాడగలం, కొత్తగా రాసుకోలేమంటే సూపర్ రాయగలం. ఆ గొడవ పెట్టట్లా. పాట రాసే మనసు పెట్టుకుంటే నా నోటి కొత్త పాట నేను ఎందుకు రాయకూడదు అంటే, రాసిన పాటలో ఆడు మనుషులే కదండి, పరలోకం ఏమైనా వచ్చారా? ఆ నిచ్చిన కూడా మనకెందుకు ఏమంటే గొప్ప కదా. మనం వినియోగించుకోవట్లేదు. మన శాంపిల్ ఇచ్చాడు. గత కాలంలో శాంపిల్ కూడా ఇవ్వలేదా? బంగారాజు అని, శ్రీకాంత్ అని, తర్వాత రావతం అని ఏమీ లేవు. పాటలు రాయలేదా? రాయలేదా? మర్చిపోయినా? నా దగ్గర ఉన్నాయా పాటలు? మరి అప్పుడు రాజులు ఇప్పుడు ఎందుకు రాయలేదు? రాయగలరు. తనకే ఉపయోగించట్లే అంతే. అందుకే అంటే 33వ కీర్తన 3వ వచనం, 3-4 వచనాలు, 4వ వచనం చదవాలి. 3-4 ఎంత చదవండి పర్వాలేదు. 33వ కీర్తన 3-4 వచనాలు. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడండి. వీళ్ళందరూ కూడా దైవజనులు అనబడిన వాళ్ళు. ఎందుకు నూతన సంవత్సరంలో నూతన కీర్తన పాడతారంటే 2 విషయాలు. ఒకటి, నడిపించిన విధానము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 12 నెలలు నడిపించినటువంటి విధానము. 2, రేపు నడిపించబడడానికి స్తుతులు. నడిపిస్తాడనే విశ్వాసం.
నడిపిస్తాడనేటటువంటి ఒక ఆశ, ఒక నిరీక్షణ, దాన్ని బట్టి దైవజనులు గత కాలం నేను నడిపించాను. నా ముందు ఎంతో మంది మట్లు కలిసిపోయినారు, ఎంతో మంది ఏమో అయిపోయినారు. నన్నైతే ఏమండి కొంతమంది కాకుండా బాగా మళ్ళీ భక్తులే తన కింద బైబిల్ ఉంటుంది, వాళ్ళనేమో సిలువలు ఉంటాయి, తీసుకోవడం దేవుని స్తోత్రం. ఆయన కూర్చి నూతన కీర్తన బాగుంది ఉత్సాహంతో వాయిస్తున్నప్పుడు ఆ వయసు ఒక ఆయన అంటాడు, ఆడు చనిపోవాడనంటే వాయిస్తున్నాడు వీడియో చూసాడు. ఆయన చనిపోవాడు ఏమంటే పెద్ద వయసు నాకు ఉన్నాడు అనుకుంటున్నాడు. పెద్ద వయసు అయినా అది ఉన్నాడు కదా కాదండి, 30 సంవత్సరాల వయసు అనుకుంటున్నాడు. నేను ఆ సూపర్ మ్యాన్ తెచ్చినా ఈసారి మా తెచ్చినా సూపర్ మ్యాన్ మీకు చూపిస్తాను. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఫైటర్ మ్యాన్ ముగ్గురు ఉంటారు మా తెచ్చినా. వీళ్ళందరూ ఈ తెలియదు సంగతి ఏం అర్థం ఇప్పుగా నూతన కీర్తన పాడండి, ఉత్సాహధ్వనితో చెవుదయం పట్టుకుని ఏం చేస్తారు, చెవులు నేరెట్టుకుంటారు. ఏదేమంటే చెవుదయం పట్టు మన దేవుడి కోపం పట్టు బాక్స్ దృష్టిలో కూర్చుంటారు. దేవుని అంతే. ఎందుకంటే ఇంపుగా వాయించాలా? ఎందుకు ఆ నూతన కీర్తన మనం పాడకపోయినా మన సేవకులు పాడుతున్నప్పుడు దాన్ని ఏకీభవిస్తూ మనం కూడా పరిశుద్ధులైన దేవుని సేవకులు కొత్త పాటలు పాడుతున్నప్పుడు మనం వాటిని నేర్చుకొని వెంటనే క్షణాల మీద పాడుతున్నామంటే దానికి కారణం ఏంటంటే నాకు వచ్చింది వెనుక చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమపరచు. యెహోవా వాక్యము లొసుకునేది మాత్రం కాదు, లొసుకున్నదా మాత్రం కాదు, యథార్థమైంది. ఆయన చేసినదంతా ఆయన చేసినదంతా నమ్మకమైంది. పనులు అప్పు చెప్తే చేస్తారో లేదని డౌట్ ఉంటుంది, కానీ దేవుడు ఆయన చేస్తానని చెప్తే నువ్వు నిలబడాలి, చేయించుకోగలేదా తప్ప ఖచ్చితంగా చేస్తాను. మనం అనుకున్నట్టు చేయి. ఆయన ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారమే చేస్తాడు. దాన్ని నేర్చి ఆశించిన దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతంగా చేసేవాడు నేను ఆనందిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని చూసినప్పుడు భయపడు. సంవత్సరాలు దొరుకుతుండగా ఆయన మన పట్ల నూతన కార్యాలు నెరవేరుస్తాడు. ప్రతి మొదటి సోమవారం సువార్త, ప్రతి నెలలో మొదటి సోమవారం సువార్త అని పెట్టారు. రావాలంటారు, సెలవు పెట్టుకోవడమే. దేవుడి పని చేస్తారు, భూమి మీద ఇంకేం పని చేస్తారు? ఈ ఉత్తరాలను పర్వంలో చూడాలని అనుకోవట్లేదా? అక్కడ సువార్త చేస్తారు, అక్కడ ఆరాధించడమే. ఇక్కడ 4 గంటలకే గిరిగిపోతారు కింద మీద అయిపోతారు. అక్కడ నిత్యము తంబుర, సితార, వాయిద్యాలు అవన్నీ అక్కడ చూసి పేదగా చూడక రాసుకోవడంతో అక్కడ వహించుకుంది. స్తోత్రం. అక్కడ ఎలా ఉండదు, బంగారం కరెంట్ ఉండదు, పవరే ఉంటుందా? కరెంట్ ఉండదు, పవర్ దేవుని పవర్. దేవుడే దొరకలే దీపమై ఉన్నదంట. యెహోవా వాక్యం ఎలాంటిదండి? యథార్థమైనది. 51వ కీర్తన 10వ వచనం అంటాడు, దేవా ఇప్పుడు ఆ యథార్థ వాక్యాన్ని పొందుకోవడానికి ఏం కావాలి? ఈ సంవత్సరం అమ్మా నాకేం కావాలి? ప్రతి ఒక్కరు మీకు బ్రహ్మ నీ వాక్యాన్ని స్తోత్రం. చదవండి. దేవా నా యందు శుద్ధ హృదయము అంటే పరిశుద్ధమైన హృదయము కలుగు చేయము. స్థిరమైన మనసుతో స్థిరమైన మనసును ఒక రోజు 2 వారాలు వస్తేనే దేవుడికి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి
నీకు సైతాన్ కూడా కమ్మాలన్నీ ఆయన కట్టి నీకేమో ఆరోగ్యం ఇచ్చాను నువ్వేటో తెలుసా? అన్ని బయటకు వచ్చేస్తాయి మొత్తం. ఆయన ఎక్కడికక్కడ బ్యాచ్ వర్క్ చేయబట్టి బతికేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటికప్పుడు నిత్యము ఆయన సన్నిధిలో ఉండగలిగితే దేవునికి స్తోత్రం. నీ పని చేసుకో, నీ ప్రయాసాలు పడుతుండు, దేవునికి అవకాశం. ఎందుకు నేను ఆశీర్వదించిన నేను దీవించుకోవడానికి దేవుడి చేతి కింద కదా, ఆయన బలిష్టమైన చేతి కింద కదా పిలుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు మరి? నూతన మనసు పొందుకుంటారు. నేను ఎలా ఉంచుతాడు అనుకుంటున్నా మరి? అవునండి, చెడంతా విడిచిపెట్టావు, పాపాన్నంతా విడిచిపెట్టావు. ఎదురుగా రాత్రి చెప్తున్నా, నేను త్రాగడం మానేస్తాను. సోపడం బలహీనతలు ఉన్నా సరే ఈ సంవత్సరం చివరి 2-3 నెలలు కూడా బరాసుగా మంచి అయినా సరే చక్కగా ఉదయం రాత్రి నేరుగా బాధపడితే బాధపడదు, కొడుకు మాత్రం వింటున్నాడు, ఆ వయసు అయిపోయినాడు చెప్తున్నాడు. అది శోభం. తప్పలేదు అని అనుకున్నా. నేనేమనుకున్నాను, యమనాథులు ఇంటున్నారు, అతను దగ్గరగా చుట్టుపోతున్నాడు, ఆయన చచ్చిపోతున్నాడు. మంచుకో ఏమన్నా నువ్వు ప్రయాసపడినా నీ పిల్లలకు ఆశీర్వాదం హానిగా పరివిప్పు కావాలి. నా తండ్రి నా తల్లి ప్రార్థన చేసి భక్తి చేస్తుంటే నేనే నీ ఇంట్లో పడుకున్నాను చిచ్చి అనుకో సిగ్గు కావాలి. దేవుడు అలా చేద్దాం ఆనందిస్తున్నాను. నీ భక్తిని బట్టి తిమోతి పొగుడుతూ అమ్మమ్మ దగ్గర నుంచి పొగుడుకొచ్చాడు. నీ విశ్వాసం నీ అమ్మమ్మలో ఉంది, అదే విశ్వాసం నీ అమ్మలో ఉంది, నీ తల్లిలో ఉంది, అదే విశ్వాసం నీలో పనిచేస్తుంది. అమ్మకు విశ్వాసం లేకపోతే తల్లి పడుకుని పోతుంది, పిల్ల పడుకుని పోతే మనం పడుకుని పోతుంది, మొత్తం నేలకేసేస్తాయి. సాక్ష్యం అంటే ఈ పిల్లల ఆశ్రయం తెచ్చుకోవద్దంటే అది మీ తండ్రి ఆ మూలాల వల్లే వాళ్ళు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు ఉన్నాయి కదా. మల్లెల దావేదని ఒక ఆయన ఉంటాడు, ఆ పాతకాలం మనిషి. 4వ తరంలో బలమైన పరిచయం చేస్తున్నాను. మన విజయనగరం వచ్చారు. ఏంటంటే మీలో అందులో నేను కూడా అది 4వ తరం భక్తి ఉంది. ఇప్పుడు లాజరస్ గారు, పిఎల్ పరంజ్యోతి గారు 4వ తరం ఉంటారు. ఆ పిల్లలు ఈ పిల్లలు కూడా మంచి సేవ చేస్తున్నారు. బలమైనటువంటి ఉద్యోగాలు అమెరికాలో మంచి జాబ్లు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళ ఉద్యోగాలు సేవ చేస్తున్నారు. కారణం ఏంటి? దేవుడు ఆశీర్వదించిన నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొని ద్వంద్వ వైఖరి 2 విధాలు, ఒక మాటకి 2 డైలాగులు, ఈ సైతాన్ సంబంధం అనేది పోతే ఒకటే మాట 2 అర్థాలు ఈడికి కొట్టుకుంటూ అని అలాంటి తగిలిందిలే అన్నట్టు ఉండకూడదు. భాష ఉద్దేశం తప్పైనా పర్లేదు, 4 మార్కులు వేస్తే పర్లేదు, కరెక్ట్ కూడా తప్పలేదు. అందుకని నా ఫీజు చూడండి 31లో పర్ఫెక్ట్గా కానీ ఉండగలిగితే దేవుడిని ఏ స్థానాన్ని తీసుకెళ్తాను తెలిసిన. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు అదిగోండి ఏ బలం అంటే నీ పాత బలం విడిచిపెట్టాలా. నీకున్న పొల బలం, బుద్ధి బలం, స్నేహ బలం, డబ్బు బలం, చెత్త బలం అంతా విడిచిపెడితే దేవుని కొరకు కనుక నీకు ఈ సంవత్సరం నుంచి ఎదురు చూడగలిగితే, వాక్యం వరకు నువ్వు ఎదురు చూడగలిగితే నీ పని చేసుకోండి, వ్యవసాయం చేయి, వ్యాపారం చేయి, నువ్వు ఏదైనా చేయి. ప్రార్థనతో ప్రారంభించు, ప్రార్థనతో ముగించు. నీ పొలంలో గట్టిగా చేయాల్సిన ప్రార్థనతో ప్రారంభించు. నీకు అగ్నిలో పనిచేయాల్సిన ప్రార్థనతో ప్రారంభించు. అడవుడిగా చేసి అడవుడి నువ్వు ముగించు. ప్రార్థనతో ప్రారంభించు, ప్రార్థనతో ముగించు. కార్యారంభం కంటే కార్యాంతం చేసిన వాక్యం చెబుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదువారు, పక్షిరాజుల వలె అలేకా పరిగెత్తేది. సంవత్సరం సంఘానికి ఇచ్చే వాగ్దానం ఇదే. నేను సంఘాన్ని బలపరుస్తానని చెప్పుకొచ్చాను. నీ డౌట్ అయితే మళ్ళీ నేను చదువుతున్న వాగ్దానం నేను మళ్ళీ చదువుతాను. రాత్రి నిద్రకేల మీద ఒకవేళ ఆ వాగ్దానం వచ్చిన విన్నారేమో, నేను మళ్ళీ చదువుతా. చూడండి, ఎందుకంటే ఇక్కడ రాయబడింది, నేను నీ దేవుడినై ఉన్నాను. సంఘానికి వచ్చిన వాగ్దానం, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. ఎంతమందికి అర్థమైంది? నాకు స్తోత్రం చెప్తాను. నేను నీకు దేవుడును. ఎందుకంటే ఆయన శరీరము, ఆయన శిరస్సు అయి ఉన్నాను. సంఘానికి ఆయన శిరస్సు దేవుడు.
అందుకే ఏమంటున్నారంటే రెక్కలు చాపటి మీ చేతులతో పైకి ఎగురుతురు, అలయక సొమ్మసిల్లక. అది సమస్యలు పాత అయిన ఒక ఆయన ఏం చేస్తాను కానీ పాత రాజండి కథలు తెలుసు. సోలిపోవలదు సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు ఇడచిపోతాడా. సోలిపోవలదు నిన్ను మీరే ధైర్యం చెప్పి ఏం కావచ్చు ధైర్యం వాళ్ళు నలభై ఏళ్ళు పట్టించుకోరు. నిన్ను మీరే పట్టించుకోవాలి. నిన్ను నీవు పట్టించుకోవడం నీకు అలవాటు అయితే ఒళ్ళు నీకు పట్టించుకోవాలక్కర్లే. మీరు అనగకపోతే నన్ను పట్టించుకుంటారు. చెప్పలే నాకు అమ్మ స్నేహం ఉన్నదా నేనే మాట్లాడుకుంటాను చివరి గురువులతో కూడా. నా స్నేహితుడు ఎవరు లేరు కదా బాబులు ఇదే అంత మాట్లాడు మాట్లాడాలి దేవుడు అలయగా పరిగెడతారు దేవుని స్తోత్రం. ఏమలేదు ఎగురుకుంటే మోకాలు వేసుకున్నప్పుడు సీతకు ఈ మధ్య కాలంలో వచ్చేవాడు. దాని అన్నం నదిగడు గడ్డు చెప్పకపోయింది. చూడడానికి బాగా ఉంది. ఇది అత్తమానం నా మీద కోరుతుంది అనుకోండి. అప్పుడు అనిపించింది ఇది అత్తమానం నా మీద కోరుతుంది అంటే నేను గుర్తుపెట్టింది. అయితే నేను చాలా గొంగ పురుగుల్ని అవతల పడేసాను. చెప్పకుండా ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి తెచ్చే దొరికిందా అనేసి అది అంటుందేమో బహుశా నువ్వు నన్ను భార్యసావు కానీ నేను వచ్చి నేనేదే భార్యని చూసావా అప్పుడు నేను గొంగ పురుగుని నీకు అసలైన ఇప్పుడు అదే గొంగ పురుగుగా వచ్చేవాళ్ళకి ఒప్పుకోవు. కానీ సీతాకోన సిరిగిలాగా వచ్చేవాళ్ళను నన్ను అదొకలాగా చూస్తున్నాను. గొంగ పురుగుగా నీ మీద వచ్చి ఉంటే ఊరుకుంటా అసహించుకుంటాం. కానీ నేను సీతాకోకలాగా సిరుగు పులిపేరు మీద మోకాలు వేసి నేను వర్తమానం వస్తున్నానంటే అంటే గొంగ పురుగు సీతాకోక సిరిక గొంగ పురుగు ఒక ఇద్దరు అనుకున్న పాప జీవితానికి సాదృశ్యం. గొంగ పురుగు కలరేది కూడా సీతాకోక సిరికి ఉండదు కదా. గొంగల పురుగు యొక్క కలర్ కానీ రూపం కానీ సీతాకోక సిలిక్కి ఉండదు. పాపము ఒప్పించబడి క్షమించబడి ప్రభు రక్తంలో కలగబడిన వారి స్వభావం సీతాకోక స్వభావంలో మార్చబడతాడు. పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవుని స్తోత్రం. సొమ్మసిల్లగా నడిచిపోదురు. అదే యెషయా గ్రంథం 41 పక్క అధ్యాయం 1వ వచనం. ద్వీపములారా నా ఎదుట జనములారా నూతన బలము పొందండి. నీ ఆత్మతో నీ నూతన బలముతో నన్ను నింపండి. వారు నా సన్నిధికి వచ్చి ఎవరితో మీరు మాట్లాడుకోండి. ప్రార్థనతో మోకాలేదు మాట్లాడుకోండి. అది కాదు దేవునితో మాట్లాడాలి. వ్యాఖ్యము తీర్చుకుంటూ మనం కూడతాము రండి. 43వ అధ్యాయం 19వ వచనం. నేను నూతన క్రియ చేయబోతున్నాను సంఘం పట్ల. సంఘం అందరికీ తెలుస్తుంది ఆయన ఏం చేయబోతున్నాడు. అందరూ ప్రార్థన చేయండి. ప్రభా సంఘంలో ఒక నూతనమైన కార్యము జరిగిస్తానన్నావయ్యా, జరిగించండి జరిగించండి. నీకు ఏదైతే తర్వాత తెలుస్తుంది బిడ్డ, నువ్వు అడగాల్సింది ఒకటే మా సంఘం పట్ల నూతన క్రియ జరిగించి అదొక్కటి అడిగించాడు. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా ఉల్లాసముగా ఆయన నూతన క్రియ చేస్తే సంఘ బిడ్డలను సంఘమే పోషించుకోండి. దేవునికి స్తోత్రం. ఆ నూతన క్రియ చేయాలని నీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకో. 6 నెలలు బలమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఆయన చెప్పాడు, అది ఆయన చెప్పాడు కనుక చేసి తీరుతాడు. బలమైన విశ్వాసంతో ప్రార్థనలో కనిపెట్టు. ఎందుకంటే నేను దాన్ని ఆలోచింపరా, ఇదిగో నేను నూతన క్రియ చేయబోతున్నాను.
చేయబోచున్నాను, చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును. నేను దాన్ని ఆలోచించరా? గుర్తుపెట్టండి, అరణ్యం అంటే త్రోవ లేనిది. అరణ్యంలో త్రోవ కలుగు చేస్తాను. అసాధ్యం, వినడానికి నమ్మడానికి అసాధ్యం. ఏకీభవించవలసిన కూడా ఇది అసాధ్యం అనుకున్నా ఆయన త్రోవ కల్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో నదులు పాలు చేస్తున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగడానికి అరణ్యంలో నీళ్లు పుట్టిస్తా, ఎడారిలో నదులు ప్రవహింపజేస్తా. ఇవేవో తెలుసా? చర్చి మీద ఎగురుతుండ్రే వాళ్ళందరూ వస్తారు, అక్కడ ఎగురుతుండ్రు కదా. వీళ్ళెవరో ఈ పెద్దోడు చెప్తున్నాడు, అక్కడ అవ్వ చిన్నపిల్లలు పడుకుని సౌండ్ తగ్గించు. మనం బాక్సులు పెట్టలేదు కదరా, సౌండ్ ఎక్కడ తగ్గియాలి? ఈ మాట్లాడిన సౌండే దేవుని స్తోత్రం. జనాలు గుర్తిస్తారు అది సౌండ్. దేవుని స్తోత్రం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు. అది నా నిమిత్తము దేవుడు అంటున్నాడు, నేను నిర్మించిన జనులు నా స్తోత్రాన్ని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జంతువులంటే ఏమో కావు, బెదకొస్తానే కదా సంఘం మీదకి, మనుషుల మీదకి. అవన్నీ వస్తాయి ఆయన ఆరాధన ఏంటంటే ఆయన నూతన క్రియ సంఘంలో చేయబోతాయి. దేవునికి స్తోత్రం. ఈ కొత్త నిబంధనలు మాట్లాడుతున్నాడు. రోమపత్రిక మాటలు ముగించుకుందాం. రోమపత్రిక 4:6. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో. 4వ 6:4 ముగింపులోకి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన సేవ పొందినవారై. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం పొందినవారు? పాత సేవ వదిలిపెట్టాలా, పాత పద్ధతులు వదిలిపెట్టాలా, పాత విధానాలు వదిలిపెట్టాలా. అర్థమైందండి? ఇంట్లో ప్రార్థనకి ఇంట్లో ఉన్న భక్తులు వద్దు అంటే నువ్వు ఉండు అనుకుని వెళ్ళిపో. దెబ్బ తిన్నా పర్వాలా, దేవునికి స్తోత్రం పర్వాలేదు. నిజంగా ప్రార్థనకి ఇప్పుడు కొందరు దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం పొందడం వల్ల మరణంలో కూడా పాలు పొందుటగా ఆయనతో కూడా. రోమపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదని అనుసరింపక ఉత్తమము. వినండి, ఇంట్లో అందరూ దేవుడు కాకపోతే వాకంలో కొడుతుంది. ఏమంటే పరిశుద్ధ వివాహాలు చేస్తారు, చుట్టూ పిల్లలు వేస్తారు. ఇది చాలా దారుణం. కన్నీరు స్వాత సముద్రులు అని అంటాడుతుంటారు. ఆల్రెడీ అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. సాధ్యంగా అవసరమా? ఈ ఊరు కట్టమంటాడు, ఇంకెవరైనా కొడుతుందా? పెట్టి ఆధారపడ్డ ఏమైనా నిశ్చయిస్తుందా? ఖర్చు ఏమైనా ఆపేస్తాడా? చెప్పరా? ఇట్లా అందరూ దేవుడు పెట్టారు. కోళ్ళకి తగిలేస్తారు ఆ పొట్టేరికి. పొంగలాలు అవసరమా? దాని వల్ల శాఖ ఉంది, దాని కూడా ఉంది. ఇంట్లో అందరూ దేవుడు పెట్టారు. ఈ మారలేదు. నూతన శక్తిలోకి రాకపోవడానికి కారణం, ఉన్న శక్తి పోయి కృషించుకోవడానికి కారణం ఇవే. ఇవి దురాత్మ సంబంధమైనవి. పరలోకంలో అదేమి ఉండవు. దేవుని స్తోత్రం. అవసరం గురించి తెలుసుకోవడంలో ఎంత ఉండాలన్నమాట తెలుసా? అది గురించి చెప్పండి. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి కదా, చెవికి చుట్టూ పిల్లలు పెట్టుకోవటం ఏమిటి లాభం అని అడగండి. చెప్తాయి. దేనికోసం పెట్టుకుంటున్నారు? మంగళసూత్రం దేనికోసం పెట్టుకుంటున్నారు చెప్తి అని అడుగు. హలో గూగుల్ అడుగు. ఇంకా సింపుల్ గా చెప్పండి. అలా చెప్పి క్రిస్టియన్ స్త్రీ ఎలా ఉండాలో చెప్పా అడుగు. అది చెప్పినట్టు చెప్పి ఎలాగో బైబిల్ చెప్పినట్టు తగలకుండా
సెల్ ఫోన్ అలాగే అదే చెప్తుంది. దేవుని స్తోత్రం. ఉచ్చిరానికి జీవితం దీనివల్ల నీ కొడుకులను ప్రేమించిన బైబిల్లో ఎక్కడో చెప్పి దాని యొక్క ఉపదేశం వాక్యం సందేశం తీని అన్నాను. ఎంత మాట వచ్చింది అలాగే నీకు చెప్తున్న వాక్యం చెప్పరా దాన్ని ఉచ్చిరానికి దానికి కొట్టించుకున్న వాక్యం చెప్పచ్చా? ప్రార్థన కన్నీళ్ళు దుఃఖం తగ్గను దాంట్లో ఉంటున్నట్టుగా కన్నీళ్ళు అయిపోయినట్టుగా రాసుకోవట్లేదా? అంత వచ్చిందే అన్న వచ్చినప్పుడు ఏమైనా క్రిస్టియన్ స్త్రీలు క్రీస్తు నమ్మిన స్త్రీలు ఎలాగొందాలో జీవికి చూపించి అందరూ జీవిగా భూమిలో అని చెప్తుంది. సిగ్గుపడుతుంది. అది రావడం ఏం చెప్పేది దేవుడి మాట ఎలాగే ఆయన మెసేజ్ ఎవరు పంపిస్తారంటే దైవజనులు పంపిస్తారు. అది శిరాకం. అప్పుడు చెప్తుంది ఇలా ఉండకూడదు కేసు పద్ధతి ప్రకారం ఇవన్నీ ఉండొచ్చా అన్నారు. మారు మనసు లేని వారికి ఇవన్నీ ఉండదు. మారు మనసు ఉండిన వారికి ఇవేమి ఉండవు. అది కూడా జెర్సీ పెట్టిందా అది పక్కా ఎగ్రిస్త్రీ. జెర్సీ ఎత్తి చూడండి ఇంకొక 7 14 నక్షత్రాలు కనబడతాను. ఏమంటే మనం పాట పాడతాం కదా సూర్యుడిని ధరించి నక్షత్రాలు పొర మీద తెచ్చుకోవాలి. అందుకని ఏమంటే హెబ్రీ పత్రికలో 11:19 చదువుకుని ముగించుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవం కలది అని చెప్తున్నా. హెబ్రీ పత్రిక 10:19 గురించి సహోదరులారా, దేవుడు మనకి ఏ మార్గాన్ని ప్రతిష్ఠించాడండి? నూతనమైనది జీవం కలది శరీరమైన తెర ద్వారా మనం ఎలా ప్రవేశించామండి? ఆయన రక్తం వలన దేవుని ఇంటి పైన మనకు ఒక గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. గనుకను ఏం కల్మషం రాకూడదండి? మనస్సాక్షికి కల్మషం రాకూడదు. తర్వాత నిర్మలమైన వదకులతో స్నానము చేసిన శరీరములు గలవారమైంది విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఎలా ఉండాలరా? నువ్వు ఆశీర్వదించడానికి ఎన్ని, నీకు దీవించబడ్డానికి ఇవన్నీ. భక్త గారు దేవుని నామం ముందు ఎవరైనా వచ్చాడా మొత్తాన్ని చేతితో ప్రారంభించు అంటారా? నాకు ఆయన ఎక్కువ వ్యక్తిగా ఉందో లేదు అది లేదు. మరి అప్పుడులోనే అంతే పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని పట్టుకున్న ఇంకా సేపు దత్తాశీర్వాదాలు వస్తాయి. వాతావరణం దాంట్లోనూ మరి నువ్వేం పడిపోతావు? ఆత్మీయ రసూయి పడతాను అందుకు నువ్వు కూడిపోతావు. ఆత్మీయ రసూయి పడ్డాడు బాగుపడ్డండి. యోగ అసూయపడాల దేవుడు ఆశీర్వదించడానికి యోగ అలాగే అయ్యాడు. మరి యోగ అసూయపడాల ఎవరి మీద నువ్వెందుకు చేయట్లేదు అది ఆలోచించు. ఒకరిని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడని ఆలోచించుకోండి. ఒకరు చుట్టగలుగుతాడా, సిగరెట్ కలుగుతాడా, కైనా చేస్తాడా, ఎవరితో తిరుగుతాడా నీకు అనవసరం. నువ్వే ఉండవచ్చు. నీ వికారతత్వాన్ని ముందు మార్చుకో. అప్పుడు ఇంకోటి గురించి ఆలోచించు. అర్థమైందా? ఈ పద్ధతి ఉంటుంది. నువ్వు ఎవరి గురించి ఆలోచించుకోకు. నీ దేవుడు నీ పట్ల ఏం చేయబోతున్నాడు అది ఆలోచించు. అసూయ అనేది ఎముకలకి ఏంటంటే కుళ్ళు. ఎముకలకు కుళ్ళు. అది బోన్ క్యాన్సర్ అంటాం కదా. అది దేవుణ్ణి ఆరాధించకపోతే దేవుని స్తుతించకపోతే నాలుగు ఎక్కడ ఉంటుంది? బయటకు వచ్చి పన్ను త్వరలోనే పోయిపోద్ది అన్నాడు వాక్యం. అలాగే అలా కాదు. చిన్న ప్రవక్త గ్రంథం జకర్యాలో నాకు చెప్తాను. దేవుని ఆరాధించిన పరిస్థితి దేవుని తెలిసి కూడా దేవుని మీద, శాస్త్రుల మీద, సంఘం మీద ఎలాగోటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అక్కడ రాశాడు. యెహోవా తెగులు పుట్టించి ఎవరి మీద అంటే యెరూషలేము మీద, దేవుని బిడ్డల మీద యుద్ధాలు ప్రకటించి, మాటలు ప్రకటించి, లేనిపోని ఆలాపనలు వేస్తూ
ఏకమయ్యే తిరిగి తెలియలేదని చెప్పడం, ఏమంటే దేవుడి కార్యాలు జరుగుతున్నా కానీ మాకేం జరగలేదని నోరాలు పెట్టడం, ఈ సైతాన్ సంబంధమైనవన్నీ చేస్తే క్షమాపణ ఉండదు. అర్థమైందా? ఏమన్నా అక్కడ నిరీక్షణ ఉన్న పాటనే కూర్చుపోతారు. కళ్ళు పళ్ళు తరంలోనే ఉండి అలా పేరు వారి నాయక నాలుగులో ఉండే ఏమంటా ఇదొక రకమైన నూతన కార్యం. ఇది కానుకోండి, ఇది నూతన కార్యం. కానీ దేవుడు అది కాదు, పక్షిరాజు అనే చెప్పండి చెప్పండి పైకెత్తి పైకెత్తి పక్షిరాజు అది కావాలి. ఆయన పక్షిరాజు కనుక నేను చాలా చాలా సమయం అయింది. ఆయన పక్షిరాజు నిన్న ఎక్కడ మోపిస్తాడు? ఆయన భుజంలో కదా దేవుని స్తోత్రం. కనిగా దృష్టి పెట్టి నేను ఎంతో కన్యాన్ని దృష్టి పెట్టి ఆ స్వభావాన్ని మార్చుకోండి. ఇదొకటి కోరు అంతవరకు చెప్పిన దానికి వచ్చేసి అది వదిలిపెట్టి హెచ్చరించానే అది పట్టుకోండి, దిద్దుకో, సరి చేసి ఉరుకుపోతు వ్యాపారం ఉంటుంది. ఒకటి దీవించబడుతున్నాడు, దేవుని దగ్గర తెచ్చి దాన్ని కలిగిందిస్తున్నాడు. ఒకరు ఆశీర్వదించబడుతున్నాడు, వారి కలిగింది వచ్చి వాళ్ళు చేస్తున్నారు. నీకు శాఖ అయితే చేయడానికి ముందుకులా దేవుడిని ఆశీర్వదిస్తాడు. అది చెయ్యి. ఆమె నీకు చూడు, ఒక ఆశీర్వదించబడేతో పోటీ పెడుతున్నావా? ఇంకా చెయ్యి. సౌలులో నుండి వచ్చినటువంటి ఆశీర్వాదం దావీదులో నుండి వచ్చి ఇశ్రాయేలుని దీవించడానికి మార్చబడింది. నా ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి పక్క ఎదురు చూడమని రాత్రి చెప్పాడు. ఇదిగో దేవుడికి ఏం చేస్తుందంటే నూతన క్రియ చేయాలా? పొందుకుందామా? ప్రభా నా ఎడల నూతన క్రియ అడుగుదామా? నా ఎడల నూతన క్రియ చేయండి. నువ్వు అన్నావు కదా అరణ్యంలో మరి ఉన్నాను అనాథితులు ఎందుకు కనపడుతుంది కనుక పుస్తకాలు అప్పుడు ఎప్పుడు తినేయండి ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు తాకిరే నీ జనులు ప్రార్థన జలములలోని శత్రు సైన్యం